హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, ఉగాది రోజు మార్నింగ్ రోజండి. అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా గడిచిందో, ఎలా ఉగాది అనేది జరిగిందనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఈరోజు ఈ ఇయర్ ఉగాది అనేది చాలా సింపుల్‌గా అయితే మాకయిపోయిందండి. ఎందుకంటే నే నేను మా పిల్లలతో పడుకొని లేచేసరికి మా ఇంట్లో పూజ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఆ రోజు నైట్ మాత్రం మా పిల్లలు పడుకుంటానికి 12 అయితే అయ్యింది. నేను వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటానికి అలాగా నార్మల్‌గా అయితే 1:00 అవుద్ది. అప్పుడు ఆ రోజు నైట్ అయితే 1:30 అయింది. ఈ వీడియోస్ అనేవి తీయడం ఒక వంతయితే, ఎడిటింగ్ చేయడం అనేది ఇంకా వేరేగా ఉంటుందండి. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా పిల్లలెవరు లేనప్పుడు ఇంకా డోర్స్ అనేవి లాక్ చేసి కూడా ఇవ్వాలి. ఎందుకంటే సైడ్ నుండి ఎటువంటి సౌండ్స్ వచ్చినా కూడా దీంట్లో పడితే మళ్ళీ దీనిలా ఉంటుంది కదా! నాయిస్ అనేది ఎక్కువగా అయిపోతే ఎవరు చూడరు. ఇంకా క్లెయిమ్ కూడా కొన్ని కొన్ని హారన్స్ ఇవన్నీ పడితే క్లెయిమ్ వచ్చేస్తుంది. ఇంకా సాంగ్స్ అన్నీ కూడా ఒకవేళ అందులో రికార్డ్ అయినా సరే కాపీరైట్ అనేది వచ్చేస్తుంది. లేదా లాంగ్ వీడియో కాబట్టి స్ట్రైక్స్ అనేవి పడుతూ ఉంటాయి. అన్నీ చూసుకొనైతే మనం వీడియో అనేది షూట్ చేయాలి. ఇక్కడ పూజారాధన అనేది కంప్లీట్ అయిన తర్వాత నేను లెగిసేసి ఇలా వీడియో అనేది షూట్ చేస్తున్నాను. మా పిల్లలు కూడా అప్పుడే అలా లెగిచారు కదా! వాళ్ళతో పాటే నేను లేచాను. ఇక్కడ మా చిన్న పాప అయితే మా అమ్మ దీపారాధన చేస్తుంటే ప్రసాదం అనేది డైలీ ఉంటది కదా! ప్రసాదం అనేది డైలీ ఎలా తింటుందో అలానే అలవాటుగా ఇప్పుడైతే అడిగింది. ఆహ్, తనకిచ్చేసి ఇక్కడ మామిడి రొమ్మలనేవి నైట్ అనేది తీసుకొని రావడం అయితే మర్చిపోయాము. అందుకే అప్పటికప్పుడు దీపారాధన చేసే ముందైతే మా పెరటే ఉంటుంది కాబట్టి తెచ్చేసి, అలాగే తోరణాలు అంటే ద్వారాలుంటాయి కదా! వాటికి దేవుడి దగ్గర అలాంటివనేవి పెట్టేసాము. ఇంకా పూలతో పాటు ఇలాంటి పత్రులు ఇవన్నీ కూడా పెడితేనే లుక్కొస్తుందండి. ఎన్ని అలా ఉన్నా సరే పిల్లలకైతే టిఫిన్ అనేది వాళ్ళకి పెట్టాలి. ఆ రోజు మార్నింగ్ అయితే రాగిజావ అంటే అంబలి కూడా ఏం చేయలేదు వాళ్ళ కోసం. ఇంక ఎటువంటి టిఫిన్ అనేది ప్రిపేర్ చేయలేదు. అందుకే బయట నుండే తెప్పించేసి పెట్టేసాను. ఇక్కడ అయితే మా నాన్న అయితే కొంచెం మామిడికాయలనేవి కొంచెం తరుముతున్నారు. మా అమ్మకి అది హెల్ప్ చేస్తున్నారు. కట్ చేసి ఇచ్చేస్తే చారు చేసేస్తారు. అలాగే మామిడికాయ పచ్చడికి కూడా ఇంకా ఉగాది అనేక చారనేది ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఉగాదికి పచ్చడ్లనేది విలేజ్‌లో తక్కువగా చేస్తారు. ఇంకా మెయిన్‌గా అనేది ఉగాది చారనేదే చేస్తారు. మామిడికాయలనేవి ఆ రోజే కొత్తగొలుస్తారు కూడా. వేప పువ్వు తెచ్చి ఇలా ఉంటుంది కదా! ఆ రొమ్మలన్నీ వేరేగా చేసి, ఆ పువ్వనేది వేరేగా చేస్తారు. దాన్ని సెపరేట్‌గా చేయాలి. ఇప్పుడు తీశారు చూసారా? నుండి ఇంకా దాంట్లో చిన్న చిన్న మొగ్గల్లా ఉంటాయి. అవన్నీ కూడా తీసేసి, ఆ పువ్వుని వేరేగా అయితే సెపరేట్‌గా చేస్తారు. ఇది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంతా చేసి చారనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఇలా అయితే దేవుడి దగ్గర ఆకులో వేసేసి పచ్చడి, ఇంకా అన్నము, ఇంకా వాటర్ అనేది పెట్టి ఎలా అయితే అమ్మవారికి, దేవుడికి ప్రసాదంగా ఇలా ఆకులో వేసైతే పెడతారు. నార్మల్‌గా అయితే కొందరు ప్లేట్‌లో పెట్టేసి మీదయితే పెట్టేస్తారు. ఎప్పటినుండో ఫస్ట్ నుండి ఏది అలవాటైతే అదే చెయ్యాలి కదా! ఇక్కడ మొత్తం అంటే ఇది ముందు క్లిప్ అండి. ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. క్లిప్ అనేది అటు ఇటు అయ్యింది. ఇక్కడ నేను మళ్ళీ స్నానం వెంటనే లేచిన వెంటనే స్నానం అంతా ప్రిపేర్ చేసి మళ్ళీ నేను పూజ అనేది చేసుకున్నాను. ఆహ్, ముందు మనం పూజ చేసేటప్పుడైతే ఇంట్లో విభూది ఉంటే మనం స్నానం చేసిన తర్వాత కూడా కొంచెం విభూది అనేది పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకు అంటూ ఏమైనా ముట్లో ఉన్నా మొత్తం పోతుందంటారు. ఈ విభూది రాసుకోవడం కూడా ఒక రకంగా శుద్ధి చేసుకోవడం అనేని. అలాగే స్నానం చేసిన వెంటనేని నేను పూజ అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసిన తరువాత అమ్మవారికి ఇంకా దేవుడికనేది ఇలా ఆకులో వేశారు కదా! ముందు క్లిప్ అనేది యాడ్ అయిపోయింది. దానికైతే మేము ప్రసాదం పెట్టేసాము. ఇక్కడ మళ్ళీ ధూపము, ఇంకా హారతనేది ముందు పూజ అవుద్ది కదా! దాని తర్వాతయితే హారతనేది మేము ముందిచ్చేసుంటారు. అందుకే ధూపాలు వేసి ఇలా దీపారాధన అనేది మళ్ళీ జరుపుకుంటాం. పువ్వులేమైనా ఉన్నా మంత్రాలు చదువుతూ పువ్వులనేది లక్ష్మీదేవికి, ఇంకా పరమేశ్వరికయితే పూజ చేసుకుంటాం. మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే బ్యాక్ కెమెరా పెట్టయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి. విభూది అని చెప్పాం కదా! ఇలా మీ ఇంట్లో అంటే ఊర్లో శివాలయం ఉన్నా లేకపోతే కాశీ నుండి ఏదైనా తెచ్చినా ఆ విభూది అనేది ఒక చిన్న బాక్స్‌లో వేసుకొని డైలీ మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంకా లేదంటే దీపారాధన చేసే ముందు గాని మనం పెట్టేసుకొని ఇలా చేసామనుకోండి చాలా బావుంటుంది. అంతా మంచే జరుగుతుందని నమ్మకం. ఇక్కడైతే ముందు చెప్పాను కదా!
దీని నుండి అయితే ఇలా పువ్వనేది వేరు చేశారు చారు కోసము. అలాగే పచ్చడిలో కూడా కొంచెం అలా చేదనేది వేస్తారు. ఇక్కడ మామిడికాయలు ఇంకా ఆ పులుపనేది చాలకపోతే కొంచెం చింతపండు ఇలా వేసేసి అయితే చారు చేస్తారు. మెయిన్‌గా అయితే చారేనండి. ఇక్కడ జస్ట్ మా అమ్మ అయితే ముందే తాలింపనేది పెట్టుంది. అంటే ఇంకా కొంచెం చిక్కగా రావాలి. మామిడికాయలనేది కొంచెం ఎక్కువగా ఉంటే చిక్కగా వస్తాయి. జస్ట్ అలా పెట్టేసి వాటరేసి అలానే ఇప్పుడేని అలా స్టవ్ పైన పెట్టింది. ఇది కొంచెం మరిగాక చేసిన తర్వాత తాలింపులో అయితే ఈ పువ్వనేది వేసేసామనుకోండి, చారుకనేది ఎప్పటిలానైనా అయిపోతుంది. దీంట్లో తీపి కొంచెం అన్ని రకాలుగా 6 రకాలుగా అవన్నీ వేయాలి. కారం, ఉప్పు, తీపి, ఇంకా చేదు, పులుపు ఇలాంటివన్నీ కూడా వేయాలి. ఇంకొకటి ఏంటంటే ఆ రోజే కూడా మామిడికాయలనేవన్నీ కూడా కొత్తగొలుస్తారు. ఈ ముగ్గులు చూసేవన్నీ కూడా. నైట్ అనేది మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నైటే వేసుకుంటాము. ఇంకొకటి మేము కలర్స్‌తో వేయాలనుకున్నాను. బట్ అస్సలు వీలు కాలేదు మా పిల్లలతోని. ఈ ముగ్గు వేస్తానికి వాళ్ళకి లోపల పెట్టి గడియ పెడతానికి సరిపోయింది. లేదంటే వాళ్ళొచ్చేసి ఇంకా చాక్ పీస్ పెట్టుకొని మొత్తం అవుతే ఇలా తీస్తారు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నామంటే, ప్రతి ఇయర్ కూడా ఉగాది రోజు మా విలేజ్‌లో అంటే మా వీధిలో అమ్మ వాళ్ళ వీధిలో మా విలేజ్‌లో అయితే ఇక్కడ రామాలయం ఉంటుంది. ఈ రామాలయం దగ్గర మా విలేజ్‌లో బ్రాహ్మిన్స్ ఉంటారు కదా! వాళ్ళొచ్చి అయితే అక్కడ పూజ చేసి ఈ ఇయర్ అనేది జాతకాలు అంటే రాశి ఫలితాలన్నీ చెప్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం దక్షిణ ఇచ్చి మన రాశి అనేది చెప్తే వాళ్ళే చెప్తారు. మన జాతకం ఏం అవసరం లేదు. మన పేరు, మన రాశి చెప్తే వాళ్ళే చెప్పేస్తారు. ఇంకా ఈ ఇయర్ వ్యవసాయం ఎలా ఉంటుంది, ఇంకా వర్షాలు ఎలా ఉంటాయి, అన్నీ కూడా వాళ్ళ పంచాంగం చూసైతే చెప్తారు. అక్కడ అందరూ కూర్చుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దక్షిణ ఇచ్చయితే చెప్పించుకుంటారు. ఇక్కడైతే మా పిల్లలు చూడండి అస్సలు కదలడం లేదు అక్కడి నుండయితే. ఒడిలో మా నాన్న ఒడిలో అయితే కూర్చొని ఇక్కడ వాళ్ళు దీన్ని కూడా అడిగిస్తామంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా! వాళ్ళ కోసమయితే ఏమి ఇది చేయలేదు. మన క్యాలెండర్‌లో ఉంటుంది కదా! అది వేరండి. వీళ్ళు చెప్పేది వేరుగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రాసి చెప్పేసయితే దక్షిణ ఇచ్చి చెప్పించుకుంటారు. కొంత ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పించుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చెప్పించుకోరు. ఒకే రాశి వాళ్ళుంటారు కదా! ఒకళ్ళకి చెప్తే ఒకళ్ళకి సరిపోతుందనుకుంటారు. మనం ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా మనం మొత్తం డీటెయిల్స్ అనేవి ఇస్తే వాళ్ళు కరెక్ట్‌గా చెప్పగలరు. జస్ట్ రాశి బట్టయితేనే మన పేరు బట్టేసి మన రాశి చెప్పేసి వాళ్ళు నార్మల్‌గా చెప్తారు. వాళ్ళకి ఇంత కావాలా దక్షిణ అని అయితే అడగరు. మనకు కలిగినంత అయితే దక్షిణ మనం చెప్పించుకుంటాం కాబట్టి మనం దక్షిణ అనేది ఇచ్చుకోవాలి. ఇంకా ఈ ఇయర్ వ్యవసాయాలు ఎలా పండుతాయి, ఏంటి అన్నీ కూడా ఇక్కడ అయితే అడుగుతున్నారు. అన్నీ చెప్తున్నారు. ఇలాంటి పద్ధతనేది మీ ఎంతమంది విలేజుల్లో ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇలా రామాలయం దగ్గర గాని, శివాలయం దగ్గర గాని ఆ ఇయర్ వస్తే ఆ ఉగాది రోజు ఇలా రాశి ఫలితాలనేది తెలుసుకుంటారనేది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడైతే ప్రసాదాలన్నీ ఉంటాయి. ప్రసాదాలనేవి అందరూ కొంచెం కొంచెం అనేది తినేసి అలాగైతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా సరే మా పాప అయితే అసలు వాళ్ళు కదలడం లేదు. అలాగే నైట్ అయితే ఇక్కడ భజన కార్యక్రమం కూడా చేశారండి. చేస్తారు కూడా. ఎప్పుడు బుధవారం, బుధవారం చేస్తారు. ఇంకా అలాగే పండగ టైంలో చేస్తారు. ఇక్కడైతే వండిన పచ్చడ్లు, ఇంకా చారు, అన్నం అన్నీ కూడా కొత్త గలాలని అయితే ఇక్కడ మా అమ్మ, మా నాన్న అయితే కూర్చున్నారు. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా అదన్న వాళ్ళకని అదే తీసుకుంటున్నారు. ఇక్కడ అలాగే మధ్యాహ్నం అయిన తర్వాత వాళ్ళకి పడుకోబెట్టేసి అంతా అయింది. ఈ వీడియో అనేది షూట్ చేయలేదు. ఇక్కడికొచ్చేసరికయితే నైట్ అండి. వాళ్ళు డ్రెస్ అనేది గౌన్ అనేది తీయమన్నా అప్పుడు మధ్యాహ్నం తీయలేదు. అలానే ఉంటామంటన్నారు. ఇలా తీసిన తర్వాత ఈ ఆటో ఉంటుంది కదా! ఈ ఆటో ఎక్కిపోయి దిగేతడికే సరిపోతుంది. ఇక్కడ మా అక్క అయితే ఉంది. మా అక్క అయితే రోజు వస్తుంది పిల్లల దగ్గరికైతే వాళ్ళకి పట్టుకోవడానికి అలాగా మాట్లాడుకొని అయితే తర్వాత వెళ్ళిపోతుంది. ఇక్కడైతే చూడండి ఇక్కడ మా చిన్న పాప ఇక్కడుంటే, మా పెద్ద పాప అసలు అక్కడున్న స్లిప్పర్స్ అన్నీ కూడా తీసేసి మొత్తం దుంబలు దుంబలుగా చేసేస్తుంది. ఇక్కడ నుండయితే నైట్ టైము ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది కదా! అలానని పక్క ఇంటికి అంటే ఎదురింటికైతే పిల్లలకి తెచ్చాను. వాళ్ళు కొంతసేపు ఆడిపిస్తామా అని అయితే ఇక్కడ కొంచెంసేపు ఉంచేసి అలాగే ఇంటికి తీసుకువెళ్ళి అయితే వాళ్ళకి కొంచెం భోజనం పెట్టేసి, స్నానం చేపించేసి అలా భోజనం పెట్టేసి అయితే పడుకోబెట్టేసాను. స్నానం అనేది ఈవినింగ్ టైంలో కాదండి నైట్ టైమే చేస్తా. అలాగే అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మీ. ఇలాంటివి ఎన్నో మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.